2009లో ఆయన గుంటూరు దగ్గర బాపట్ల అనేటువంటి ఊరు వెళ్ళాడు ఒక మీటింగ్లో మాట్లాడటానికి. వెళ్తే అక్కడ ఒక ఆయన వచ్చాడంట. ఆ ఊర్లో డిగ్రీ కాలేజీలో లెక్చరర్ దశరథరామ్ వచ్చాడంట. వచ్చి, ఏమంటే నా పేరు దశరథరాము, నేను ఇక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ని, మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు సార్, కొంచెం ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగాడంట. ఈలోగా ఈ మీటింగ్ పెట్టిన కన్వీనర్ అన్నాడంటే, సార్ సాయంకాలం అయ్యగారికి చాలా బిజీ, మీరేమనుకోకుండా మీ అమ్మాయిని తెచ్చేయండి, అయ్యగారు ఇక్కడ ప్రార్థన చేస్తారన్నాడంట. పిఎస్ గారు వాక్యం చెప్తున్నారు. ఇలాగే వాక్యం చెప్తా ఉంటే వెనకాల ట్రక్ వచ్చిందంట. ట్రక్కులోంచి మంచం తిప్పుతారండి. వాక్యం చెప్తూ చూస్తున్నాడు, ట్రక్కులోంచి మంచం తిప్పుతున్నాడు. ట్రక్కులోకి మంచం ఎందుకు వచ్చిందని అనుకున్నాడు. చూస్తే ఈ దశరథరామ్ గారు కనబడుతున్నాడు. అర్థం కావట్లా. ప్రసంగం అయిపోయింది. వెనక్కి వెళ్ళేటప్పటికి మంచం మీద అందమైన ఒక అమ్మాయి పడుకొని ఉందంట. దశరథరామ్ గారు అన్నారు, ఇది మా అమ్మాయి సార్, మా అమ్మాయి పేరు శ్రీదేవి, ఆ అమ్మాయికి జబ్బు వచ్చింది సార్, ఏంటి అని అంటే, ఇక్కడి నుంచి కిందకి ఏది పనిచేయదు సార్, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, అలాగ పడుకొని ఉంటుంది సార్, కాస్త ప్రార్థన చేయండి సార్ అని అన్నారు. అని అంటే ఈ పిఎస్ గారు ఈ వెంక చూసి, పాప పేరేంటో అన్నాడంట. నా పేరు శ్రీదేవి అన్నదంట. అప్పుడు అర్థమైపోయింది ఈ అమ్మాయి మాట్లాడుతుందని. దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మాయి 20 ఏళ్ళు దాటి ఉంటాయి, అమ్మాయితో అన్నాడంట, అమ్మ దేని గురించి ప్రార్థన చేయమంటావు అన్నాడంట. అన్నయ్య 2 వారాల క్రితం మా నాన్నగారు కరుణామయుడి సినిమా తీసుకొచ్చారు, నేను పడుకొని చూసా, నేను యేసు ప్రభుని పడుకొని అంగీకరించా. ఆ అద్దట్లో చూస్తే నాకు అర్థమైపోయింది. కన్నీళ్ళు కార్చి పాపాన్ని ఒప్పుకున్నా. వారం రోజుల క్రితం నాన్నగారిని, నాన్న నాకు బైబిల్ వినాలందరంటే మా నాన్న నన్ను కాదని లేక బైబిల్ తెచ్చాడు. రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నాడు. మాకు అర్థం కావట్లేదు సార్, కొన్ని మీరు ఏమనుకోనంటే వారానికి ఒక ఉత్తరం రాస్తాం, కొంచెం మీరు దానికి జవాబు రాస్తారంటే ఖచ్చితంగా రాస్తానమ్మా. ఇంకేమన్నా ప్రార్థన అంశం ఉందా అంటే, అయ్యా నేను మారు మనసు పొందాను, మా నాన్నకి నేనంటే బాగా ఇష్టం, కాబట్టి నేను బైబిల్ చదవమంటే మా నాన్న నా కోసం బైబిల్ చదువుతున్నాడు, కానీ మా నాన్న ఇంకా మారు మనసు పొందలా, మా నాన్న మారు మనసు కోసం ప్రార్థన సరే అమ్మా, మీ నాన్న కోసం ప్రార్థన చేస్తా. ఇంకేమన్నా ఉందా అంటే, అప్పుడప్పుడు మా అమ్మ మా తమ్ముడు కూడా వాక్యం వింటారన్నా, వాళ్ళు కూడా మారు మనసు పొందాడు. ఇక పిఎస్ గారు ఇక అడిగి వేస్ట్ అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు. సంవత్సరం దాకా ఉత్తరాలు వచ్చినాయి అంట, తర్వాత ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి తెలియదు. 2 సంవత్సరాల తర్వాత ఆ ఊరు వచ్చాడు, మర్చిపోయాడు ఈ అమ్మాయిని, శ్రీదేవి. అయితే ఓ చిన్న బాబు వచ్చి, అన్నయ్య శ్రీదేవి నేను రమ్మంటున్నాను అనగానే వెంటనే, ఇంకా శ్రీదేవి బతుకుందా, నేను చూడాలనుకొని వెళ్ళిపోయాడంట. పెద్ద బిల్డింగ్ అంట, 3 అంతస్తులు, పెద్ద గేటు తీసుకొని లోనకి వెళ్తే బిల్డింగ్ బయట రేకు షెడ్ ఉందంట. షెడ్ కింద మంచం ఉంది. దగ్గరికి వెళ్తే మంచం మీద శ్రీదేవి పడుకోనుంది. చిన్న అమ్మాయి అయిపోయిందంట, అంటే జబ్బుకి కృంగిపోయిందన్నమాట. దగ్గరికి వెళ్ళి పాప శ్రీదేవి అనగా లేచి, అన్నయ్య వచ్చా, కూర్చో అన్నయ్య దేవుడు ఎంత మంచోడో తెలుసా అన్నదంట. ఏమైందమ్మా అంటే, అన్నయ్య మనం ఉత్తరంలో మీతో రాసినట్లు నాన్నగారి గురించి ప్రార్థన చేశాం కదా, నాన్నగారు మారు మనసు పొందారు అన్నయ్య. చాలా సంతోషం అమ్మ. నాన్నగారు ఏరియానంటే, నాన్నగారు మారు మనసు పొందిన 2 నెలలకి అర్థమైందా, ఆయనకి పక్షవాతం వచ్చింది. ఇదే పక్కన మా మంచం వేశారు. నేను ఒకరోజు దాహం వేసి దాహం అని అరుస్తూ, నీళ్లు ఎవ్వరు తీసుకురాకపోతే నాకు ఏడుపు వచ్చి ఇక్కడ నుంచి నీళ్లు కారుతున్నాయి. ఇలా చూశాను. చూస్తే మా నాన్న ఇలా చూసి ఏడుస్తున్నాడు. మా నాన్న ఏడుస్తుంటే నాకు దుఃఖం వచ్చింది. ఎందుకు ఏడ్చాడు తెలుసు మా నాన్న? అంతకుముందు నేను నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చేది మా నాన్న, నాకు బట్టలు మార్చేది మా నాన్న, నాకు స్నానం చేయించేది మా నాన్న, నాకు జడేసేది మా నాన్న, నాకు అన్నం పెట్టేది మా నాన్న, నాకు ట్యాబ్లెట్లు వేసేది మా నాన్న. ఇప్పుడు ఆయన చేతకాని వాళ్ళలాగా పడుకొని ఉంటే ఆయనకు దుఃఖం వచ్చిందయ్యా. నేను అప్పుడు ప్రార్థన చేశాను, అయ్యా మా నాన్నగారి కోసం ప్రార్థన చేస్తే ప్రార్థన విని ఆయనకు మారు మనసు ఇచ్చావు కదా, ఇప్పుడు ఆ నాన్న ఏడుస్తున్నాడు, నాకు మా నాన్న ఏడుస్తుంటే చూడబుద్ధి అవుతుంది, నువ్వేమనుకోనంటే తీసేసుకోవని అడిగాను. మా నాన్నగారి గురించి నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నాన్నగారు వెళ్ళిపోయారు. ఈయనకి ఏం చేయాలో అర్థం కాక, అవునా అమ్మ, అయితే అన్నయ్య ఏం పర్లేదు, నేను చిన్న సేవ చేస్తున్నానన్నా, నా సేవ కోసం ప్రార్థన చేయనదని. ఈవిడేం సేవ చేస్తుందా అనుకున్నాను. నాన్న బ్యాంకులో డబ్బులు వేసాడు,
నాకు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఈ ఊర్లో గురవయ్య అని ఒక రిక్షా ఆయన ఉన్నాడు. ఆయన పిలిచి గురవయ్య నేను నీకు డబ్బులు ఇస్తా, 3 రోజులు నువ్వు రిక్షా తొక్కొద్దు, నా దగ్గర ఉండవా అని అడిగాను. అంటే ఉంటానమ్మా అని ఆ 3 రోజుల కిరాయి రిక్షా ఆయనకి ఇస్తా. ఆయనకి బల రిక్షా. ఈ 3 రోజులు ఆయన ఏం చేస్తాడంటే నన్ను ఒక దుప్పటి చుట్టి ఆ రిక్షా మీద పట్టుకొని ఒకరోజు కాలేజ్ దగ్గరికి, ఒకరోజు సంత మార్కెట్ దగ్గరికి, ఒకరోజు ఏమో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బయట దుప్పటి వేసి నన్ను పడుకోబెడతాడు. రోడ్డు పక్కన పడుకోబెడితే నేను యేసయ్య రక్షకుడు అని గట్టిగా అరుస్తా. చాలామంది ఏమనుకుంటారంటే నేను అడుక్కునే దాన్ని అనుకొని డబ్బులు ఇస్తారు. నాకు డబ్బులు వద్దండి, నేను దశరథరామ్ గారి అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని యేసుప్రభుని అంగీకరించానంటే కొంతమంది ఆశతో ఎందుకు అంగీకరించావు, ఎలా అంగీకరించావు అని అడుగుతారు. కొంతమంది అయితే నీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా అని తిడతారు. ఈ విధంగా వీళ్ళతో వాదిస్తూ మాట్లాడుతూ నాకు వచ్చిన వాక్యాన్ని చెప్తూ ఉంటే ఎప్పటికీ 3 యేసుప్రభుని అంగీకరించారన్న. నేను సేవ చేస్తున్నా. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. శ్రీదేవి బాపట్ల అనే ఊరు. 2014లో ఇక్కడే రామచంద్రాపురంలో పిఎస్ఎం గారు వాక్యం చెప్పడానికి వస్తే ఆయన పక్కన ఒక ఆయన కూర్చున్నాడంట, కుర్ర పెద్ద ఆయన కూర్చొని పాస్టర్ గారు, అయ్యగారు నేను సాక్ష్యం చెప్తా, సాక్ష్యంలో మీ పేరు వస్తుంది సార్ అంటే ఈయన ఎప్పుడు చూడలేదు ఎందుకు అనుకున్నాను. సాక్ష్యం చెప్పాడు. నన్ను శ్రీదేవి ప్రభువులోకి నడిపించింది, ప్రభువులో శ్రీదేవిని నిలబెట్టింది స్వామి గారు, నా ఆత్మీయ తాతగారు అని ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. బాగుంది. వచ్చిన తర్వాత పక్కన కూర్చొని నాకు చాలా సంతోషమయ్యా, శ్రీదేవి ఎలా ఉంది అని అడిగాడంట. సార్ మీకు తెలీదా, శ్రీదేవి చచ్చిపోయింది సార్ అన్నారు. అవునా, శ్రీదేవి పరిచర్య ఎలా జరిగిందంటే చాలా బాగా చేసింది సార్. ఆమె చచ్చిపోయే లోపల ఆమె పరిచర్య ద్వారా బాప్తీసం పొందిన వాళ్ళు 800 మంది. కాళ్ళు పంచి ఒక చప్పట్లు కొడితే వచ్చేది ఏంటి? కాదు, సీరియస్గా అడుగుతున్నా. చప్పట్లు కొడితే వచ్చేదేంటి? ఇది మీకు చెప్పింది చప్పట్లు కొట్టించుకోవడానిక? ఇక్కడ శ్రీదేవి ఉందా? ఎవరు కొడుతున్నట్లు చప్పట్లు? దేవుడికా? ఎవరు కొడుతున్నట్లు చప్పట్లు? మీరు కొంచెం బుర్ర ఉపయోగించాలా. 800 మందిని ప్రభువు దగ్గరికి నడిపించింది. 14 మంది పరిపూర్ణ సేవకులయ్యారు. ఆమెకు కాళ్ళు లేవు, చేతులు లేవు. నీకు కాళ్ళు ఉన్నాయి, నీకు చేతులు ఉన్నాయి, నీకు నోరు ఉంది, నీకు బైబిల్ ఉంది, నీకు చదువు ఉంది, నీకు అవకాశం ఉంది. ఒక్కళ్ళైనా నిన్ను బట్టి ప్రభు దగ్గరకు వచ్చారా? ఇప్పుడు నువ్వు ఏం కొట్టుకుంటావు? నేను అడుగుతున్నా, ఇప్పుడు ఏం కొట్టుకుంటావు? చప్పట్లు కొట్టేసి పని అయిపోయింది అనుకుంటున్నావా? సిగ్గుండాలా, బుద్ధుండాలా? దేవుడు నిన్ను ఏర్పరచుకొని కూర్చోపెట్టి ఈ వాక్యాన్ని నీకు బోధించి నీ జీవితాన్ని ఆశీర్వదించి నీ జీవితంలో ఒక కార్యం చేసి నిన్ను ఆయన రక్షించుకుంటే నోరు మూసుకొని ఉంటే ఏమనాలా?